ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బీరకాయ కారం పెట్టి కూర అనమాట అండి. బీరకాయలు నూనెలో బాగా మగ్గనిచ్చేస్తాను. మగ్గాక కూర కారం అంటారనమాట అండి. ఇది కూర కారం అంటే ఏమిటంటే మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు అన్నీ కూడా సమపాళ్ళలో తీసుకోవాలండి. జీలకర్ర కొద్దిగానే వేసుకోవాల్సామండి సమపాళ్ళలో అంటే. తర్వాత పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు మీరు వేసుకునే కారాన్ని బట్టండి వేసుకుని ఇవన్నీ కూడా కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో బాగా వేయించేసేయాలి. వేగాక వాటిని తీసి చల్లారాక మిక్సీలో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకున్నాక నేను ఏం చేశానంటే బీరకాయలు నూనెలో కొద్దిగా జీలకర్ర వేసి ఆ జీలకర్రలో బీరకాయ ముక్కలు వేసేసానండి. బీరకాయ ముక్కలు మగ్గాక ఈ పౌడర్ తీసి ఇందులో వేయడం జరిగిందనమాట అండి. కారం, కూర కారం ఉంది కదా, అది వేసి బీరకాయలో మగ్గనిచ్చేస్తాను. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కూర దొండకాయలో వేసుకోవచ్చు, ఈ కూర పొడి దొండకాయలో వేసుకోవచ్చు, క్యాబేజీలో వేసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని రకాల కూరల్లో ఇప్పుడు నేను బీరకాయలో వేసాను. వంకాయ, దొండకాయల్లో కూడా ఈ కూర కారం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నిలవ ఉంటుంది. ఒక 15-20 రోజుల వరకు కూడా ఒక డబ్బాలో దాచుకుని ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి మా ఛానల్లో నేను పెడుతున్నటువంటివన్నీ మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా జేఎస్ఆర్ ఛానల్ని.